నిర్మలమ్మ సదాశివం గారిద్దరూ కూడా భాగ్య అమర్లను పిలిచి 6 అస్థికలు నదిలో కలిపితే కుటుంబానికి మంచి జరుగుతుందేమో అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అమర్ గుడిలో భాగ్యనెవరో చంపాలనుకోవడం, అంజు కిడ్నాప్ అవ్వడం వీటన్నిటికీ కారణం 6 అస్థికలు నదిలో కలపకపోవడం కాదమ్మా, ఎవరో స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళెవరో కనిపెడతానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. కానీ అత్తయ్య గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదండి. 6 అక్క అస్థికలు నదిలో కలపకపోతే 6 అక్కకు శాంతి లభించదు కదా. అందుకే నదిలో కలిపితే 6 అక్క ఆత్మకు శాంతి లభించి పైలోకానికి వెళ్ళిపోతుంది. స్వామీజీ 6 అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పారు కదా. వీటన్నిటినీ చూస్తూ మనకి ఆ విషయం చెప్పుకోలేక తనలో తాను ఎంత బాధపడుతుందో ఏంటో. అందుకే త్వరగా అస్థికలు నదిలో కలిపితే బాగుంటుందని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. దాంతో అమర్ సరే భాగి, స్వామీజీని ఇంటికి పిలిపించి ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడు మనం అస్థికలు కలిపే విషయం గురించి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరో పక్క 6 నలుగురు పిల్లలతో కూడా గదిలో ఆడుతూ ఉంటుంది. వాళ్ళు బ్యాట్ బాల్తో ఆడుతూ ఉండగా ఆ బాల్ మంచం కిందకి వెళ్ళిపోవడంతో 6 మంచం కిందకు దూరి ఆ బాల్ తీస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ పడిపోయిన తన ఫోటోని తీసి 6 చూస్తూ ఫోటో అని చెప్పి అంటూ ఉంటుంది. ఓ అమ్మ ఫోటో ఇక్కడ పడిపోయిందా, ఉదయం నేను మిస్ అమ్మకి చూపిద్దామని చెప్పి నా బుక్లో ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటే అప్పుడు అనుకోకుండా మంచం కిందకి వెళ్ళిపోయినట్టుంది, ఇలా ఇవ్వనమిక మిస్ అమ్మకి చూపిస్తాను అని చెప్పి ఆ ఫోటో తీసుకొని అమ్ము బాగి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరో పక్క బాగి అప్పుడే లాన్లో మొక్కలు కట్ చేస్తూ ఉంటుంది. ఇక అలా తను లాన్లో పని చేస్తూ ఉండగా అమ్ము దూరం నుండి మిస్ అమ్మ ఫోటో దొరికింది అని చెప్పి పిలుస్తూ ఉంటే బాగి ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక మనోహరి 6 ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బాగి ఆ ఫోటో చూడకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు. మనోహరి నో నో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆ ఫోటో చూడకూడదు, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక బాగి ఆ ఫోటో చూస్తే నిజం అంతా తెలిసిపోతుంది అని చెప్పి 6 కూడా లోపల టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బాగి పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వస్తూ ఉండగా కావాలని ఇలా ఇవ్వము ఆ ఫోటో నేనిస్తాను అని చెప్పి అక్కడున్న వాటర్లో మనోహరి ఆ ఫోటోని పడేస్తుంది. అయ్యో ఫోటో పడిపోయింది అని చెప్పి మనోహరి కావాలని యాక్టింగ్ చేస్తూ ఇక ఆ ఫోటోని తీసి చూసేసరికి అది వాటర్కి నానిపోయి ఫోటో చినిగిపోతుంది. ఇక బాగి అక్కడికి వచ్చేసరికి ఫోటో చినిగిపోవడంతో సారీ బాగి, నీకిద్దామని ఫోటో ఇవ్వబోతూ ఉంటే అనుకోకుండా వర్షానికి ఆగిన వాటర్లో పడిపోయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి పర్వాలేదు మనోహరి గారు అని చెప్పి మనసులో ఎందుకో అక్క ఫోటో చూడకుండా నువ్వు పదే పదే అడ్డుపడుతున్నావని నాకు అనిపిస్తుంది, ఎలాగైనా సరే నేను ఈరోజు ఆ ఫోటో చూసే తీరుతాను అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. తర్వాత బాగి ఇంట్లోకి వచ్చిన తర్వాత డల్గా ఒక చోట కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడు అమర్ బాగి దగ్గరికి వచ్చి ఏమైంది బాగి, ఎందుకలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను, నువ్వేంటి నిన్న పార్కులో ఆవిడెవరినో చూసి 6 అని అన్నావట, పిల్లలు కూడా చెప్పారు అని అమర్ అంటూ ఉంటాడు. నేను ఆవిడ్ని చూడలేదు, కానీ నువ్వు చూసింది 6ని కాదని పిల్లలు నాతో చెప్పారు, ఎందుకలా అన్నావు, నువ్వు 6 ఫోటో చూసావు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి, ఇప్పటి వరకు నేను 6 ఫోటో ఒక్కసారి కూడా చూడలేదు. మనోహరిని అడిగితే వేరే ఆవిడ ఫోటో చూపించి 6 అని నాతో చెప్పిందని మనోహరి అంటూ ఉంటే అమర్ షాక్ అవుతూ ఏంటి 6 ఫోటో కాకుండా ఇంకొకరి ఫోటో చూపించి తనే 6 అని చెప్పిందా, అసలు మనోహరి ఎందుకు అలా చెప్పుంటుంది అని చెప్పి అమర్ ఇప్పుడే వెళ్ళి మనోహరిని నిలదీస్తానని చెప్పి వెళ్ళబోతూ ఉంటే వద్దండి మనోహరిని ఇప్పుడప్పుడే మీరు ఏమీ అడగొద్దు, ఎలాగో తన గురించి మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కదా, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పి బాగి అమర్ని ఆపుతుంది. ఇప్పుడే నీకు 6 ఫోటో చూపిస్తాను రా బాగి అంటూ 6 ఫోటో ఉన్న గదిలోకి బాగిని తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ 6 ఫోటో చూడగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా బాగి షాక్ అవ్వడం చూసిన అమర్
ఏమైంది బాగి, ఎందుకు అలా షాక్ అవుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు బాగి మనసులో ఇప్పుడు కనుక నేను ఆరు ఒక్క ఆత్మతో మాట్లాడానని ఆయనకి చెబితే ఆయన నమ్ముతారో లేదో, ఆయన నమ్ముతారు అనిపించినప్పుడే ఈ విషయం నేను ఆయనతో చెబుతాను అని చెప్పి బాగి తనలో తాను బాధపడుతూ ఏం లేదండి అని చెప్పి ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇంతలో అమర్కి ఫోన్ రావడంతో అమర్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. తను ఎన్నోసార్లు పక్కింటక్క అంటూ ఆరుని చూపిస్తూ ఉంటే మాకు కనిపించడం లేదని ఇంట్లో వాళ్ళందరూ అనడం, ఆరు ఆత్మతో తను మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అంటే ఆరు ఒక్క ఆత్మ ఇక్కడ తిరుగుతుందనేది నిజం, ఆరు ఒక్క ఆత్మతో నేను మాట్లాడాననేది కూడా నిజమే. కానీ ఈ విషయం ఎవరికి చెప్పినా ఎవరు నమ్మరు అని చెప్పి బాగి తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అక్క కేవలం నాకు మాత్రమే ఎందుకు కనిపించింది, అసలు అక్కకి నాకు ఏంటి సంబంధం అని చెప్పి బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి తండ్రి రామ్మూర్తి తీర్థయాత్రల నుండి ఇంటికి తిరిగి వస్తాడు. ఇక రామ్మూర్తిని చూడగానే నాన్న వచ్చారు అని చెప్పి ఆరు పరిగెత్తుకుంటూ వచ్చి రామ్మూర్తిని హక్ చేసుకొని నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అలా అనామిక తనని హక్ చేసుకొని ఎలా ఉన్నారు నాన్న అని అడగడంతో రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక తన కన్న కూతురు పెద్ద కూతురు ఆరుని బతికొచ్చి తనని పలకరించినట్టుగా రామ్మూర్తికి అనిపించి తల్లి నువ్వు బతికి ఉన్నావా అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాగి పరిగెత్తుకుంటూ వస్తుంది. నాన్న అని చెప్పి రామ్మూర్తిని పిలుస్తూ ఉంటుంది. పిల్లలు అనామిక వైపు షాకింగ్గా చూస్తూ అనామిక నువ్వేంటి తాతయ్యని నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్ళావు అని చెప్పి అంటూ ఉంటే ఈయన బాగి వాళ్ళ నాన్నగారని నాకు తెలుసు, బాగీకి నాన్న అయినప్పుడు నాకు కూడా నాన్న లాంటి వారే కదా, అందుకే అలా ఎమోషనల్ అయ్యాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. నిన్ను చూస్తే కూడా అచ్చం నా పెద్ద కూతుర్ని చూసినట్టుగానే అనిపిస్తుందమ్మా అని చెప్పి రామ్మూర్తి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. తర్వాత బాగి రామ్మూర్తిని హగ్ చేసుకొని ఎలా ఉన్నారు నాన్న, ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి అని చెప్పి అంటూ ఉంటే చెప్పాను కదమ్మా మనసు బాగోలేక తీర్థయాత్రలకు వెళ్ళాను, నిన్న అల్లుడు గారికి ఫోన్ చేస్తే నీ కాలికి దెబ్బ తగిలిందని చెప్పారు, వెంటనే నిన్ను చూడాలనిపించి వచ్చాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇప్పుడు నీకు ఎలా ఉంది తల్లి అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను నాన్న, రండి లోపలికి వెళ్దామంటూ బాగి రామ్మూర్తి కోసం కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఎలా ఉన్నారు అన్నయ్య గారు అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు వీళ్ళిద్దరూ కూడా రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటారు. ఇక తర్వాత రామ్మూర్తిని బాగి గదిలోకి తీసుకొని వెళ్తుంది. నాన్న కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి రామ్మూర్తితో అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి బాగితో అమ్మ ఇక్కడ అంతా నీకు ఓకేనా, అల్లుడు గారు నువ్వు సంతోషంగానే ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం నాన్న, నీతో నేను ఒక విషయం చెప్పాలి అని బాగి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అది అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇంతకుముందు నేను కొడైకెనాల్ అక్క అని ఒక అక్కతో ఫోన్లో మాట్లాడేదాన్ని కదా, ఆ అక్క మరెవరో కాదు నాన్న ఆరు అక్కే అని చెప్పి బాగి ఏడుస్తూ రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది. తర్వాత ఆరు అక్క ఆత్మతో నేను ప్రతిరోజు కూడా మాట్లాడాను, కానీ ఈ విషయం ఎవరికి చెప్పినా కూడా ఎవరు నా మాటలు నమ్మరు, అందరూ నన్ను పిచ్చిదానిలాగా చూస్తారు. మరో పక్క మనోహరి వేరే వాళ్ళ ఫోటో చూపించి తనే ఆరు అక్క అని నాతో చెప్పింది. తను ఎందుకలా చెప్పిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఆరు అక్క ఫోటో నేను చూడటం వల్ల మనోహరికి నష్టం ఏంటి అంటే ఒకవేళ ఆరు అక్క నాతో మాట్లాడుతుందన్న విషయం మనోహరికి తెలిసి ఉంటుందా, అందుకే ఇదంతా చేసి ఉంటుందా అని చెప్పి బాగి రామ్మూర్తితో అంటూ ఉంటుంది. ఆరు అక్క ఆత్మ తన పిల్లలకి కనిపించక ఆయనకి కనిపించక తల్లిదండ్రులాగా చూసుకున్న అత్తమామలకి కనిపించకుండా కేవలం నాకు మాత్రమే కనిపించిందంటే అసలు అక్కకి నాకు ఏంటి సంబంధం నాన్న అని చెప్పి బాగి రామ్మూర్తితో అంటూ ఉంటే రామ్మూర్తి ఎంతగానో ఎమోషనల్ అవుతూ రక్త సంబంధం అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నాన్న మీరు అనేది, ఆరు అక్క నా సొంత అక్కన, చెప్పండి నాన్న ప్లీజ్ అని చెప్పి బాగి అంటూ ఉంటే అవును తల్లి, ఈ విషయం ఈ మధ్య తెలిసింది, నా పెద్ద కూతురు మీ అక్క మరెవరో కాదు, ఈ ఇంటి కోడలు ఆరునే అని చెప్పి
రామూర్తి చెప్పడంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలుతుంది. అల్లుడు గారు ఈ మధ్య ఆయన్ని నేను ఎంతగానో ప్రాధేయపడి నిలదీస్తే ఈ నిజాన్ని నాతో చెప్పారు. ఎప్పుడైతే ఈ నిజం నాకు తెలిసిందో అప్పుడే ఈ నిజాన్ని భరించలేక నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోయాను తల్లి అంటూ రామ్మూర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇక బాగి కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.